హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం షీర్ కుర్మా గురించి, దాని తయారీ విధానం, దాని గురించి మాట్లాడుకుందాము. కాలానుగుణంగా ఎన్నో స్వీట్లు రావచ్చు, కానీ షీర్ కుర్మా ఇచ్చే ఆ తృప్తి, ఆ అనుభూతి మరి ఏది ఇవ్వలేదు. ముఖ్యంగా ముస్లిమ్స్ అందరూ రంజాన్ పండుగ రోజున దీన్ని తయారు చేసుకుంటుంటారు. ఆ రోజు చేసే షీర్ కుర్మాలో రుచి, కమ్మదనం మరే టైంలో చేసుకున్నా అంతగా అనిపించదన్నమాట. అసలు ఈ షీర్ కుర్మా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, షీర్ కుర్మా అనే వర్డ్ పర్షియన్ వర్డ్ అనమాట. షీర్ అంటే పాలు, కుర్మా అంటే ఖర్జూరం అని పర్షియన్లో అర్థం. మొఘలుల కాలంలో ఇది రాజకుటుంబీకుల వంటకం అన్నమాట. ఇప్పుడు ప్రతి ఇంటికి పండుగ రుచిగా నిలిచింది. రంజాన్ నెల రోజుల పాటు నిర్దిష్టగా ఉన్న భక్తులు ఈ పండుగ రోజున ప్రార్థనలు ముగించుకున్నాక మొదట తీసుకునే తీపి పదార్థమే ఇది. ఇది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక మాధుర్యం. ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి ఈ షీర్ కుర్మాను వడ్డించటం ఒక గొప్ప సాంప్రదాయం. అందుకే దీన్ని మొహబ్బత్ కా మిఠాయి అని కూడా అంటుంటారు. మరి ఇంత రుచికరమైన షీర్ కుర్మాని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. ముందుగా ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని అవి సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. పాలు చిక్కబడే కొద్దీ దాని రంగు మారి కమ్మని వాసన వస్తుంటుంది. మరోపక్క నాణ్యమైన నెయ్యిలో జీడిపప్పు, బాదం, పిస్తా, చిరంజి, కిస్మిస్లను దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో అతి ముఖ్యమైనది సన్నని సేమియా. ఈ సేమియాను నెయ్యిలో ఎర్రగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ సేమియాలని మనం అడుగంటకుండా జాగ్రత్తగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నంతసేపు పక్కకు వెళ్ళకండి, అక్కడే నిలబడి చక్కగా వేయించుకోవాలి. ఇలా సేమియాలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫుల్ క్రీమ్ పాలు బాగా మరగబెట్టి పెట్టుకున్నవి అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ పాలు, సేమియా బాగా మరిగేటప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న ఖర్జూరాలని కూడా అందులో వేసి కలుపుకోవాలి. కొంతమంది అయితే దీంట్లో కోవా కూడా వేస్తారు. ఇది ఇంకా రాజసం తెచ్చిపెడుతుందన్నమాట. కోవా వేయటం వల్ల స్పెషల్ టేస్ట్ కూడా వస్తుంది. షీర్ కుర్మాలో రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయండి. నెల రోజుల పాటు ఉపవాసం ఉన్న శరీరం నీరసించిపోతుంటుంది కదా. ఆ షీర్ కుర్మాలో ఉండే ఖర్జూరాలు తక్షణ శక్తినిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్స్, పాలు కాల్షియాన్ని అందిస్తాయి అన్నమాట. జీర్ణక్రియకి ఇబ్బంది కలగకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే సంపూర్ణ ఆహారం అండి ఈ షీర్ కుర్మా. పాలల్లో సేమియా బాగా ఉడికిన తర్వాత యాలకులను కూడా దంచి పొడి చేసి వేసుకోవాలి. దీంతో ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. చివరగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేసుకొని కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత చిక్కదనాన్ని బట్టి మనం ఇంకొద్దిగా పాలను వేసుకోవాలన్నమాట. మంచి క్రీమ్తో ఉన్న పాలను వేసుకుంటే మంచిగా టేస్ట్గా వస్తుంది షీర్ కుర్మా. చూశారు కదా షీర్ కుర్మాని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.